ఇందిరాగాంధీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఎందుకు వెనకడుగేసింది? యుద్ధం గెలిచిన కాశ్మీర్ గురించి ఎందుకు ఆలోచించలేదు? సంపూర్ణ కాశ్మీర్ ఇది ప్రతి భారతీయుడి కోరిక. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా ఏనాటికైనా అది భారత్లో కలుస్తుందనే నమ్మకంతోనే ఉంటారు ఇండియన్స్. అలాంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో చేతికి అవకాశం వచ్చినప్పుడు మన పాలకులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారు? ఎందుకని పీఓకేని మళ్లీ భారత్లో కలుపుకోలేదు అని సంశయం అందరిలోనూ మెదులుతుంది. 1971లో పాకిస్తాన్తో యుద్ధం చేసిన సమయంలో ఇండియా పాకిస్తాన్ను ముక్కలు చేసి బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించింది. అదే సమయంలో పీఓకే స్వాధీనం చేసుకోవడం పెద్ద సమస్య కాదు ఇండియాకు. కానీ అలా చేయలేదు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. భారత్ మొదటి నుండి శాంతి కాముక దేశం. ఒక దేశాన్ని ఆక్రమించడం లాంటివి ఎప్పుడూ చేయదు. తానంతట తాను యుద్ధం మొదలు పెట్టని మన దేశం గెలిగితే మాత్రం తానేంటో చూపిస్తుంది. అలానే 1971లో యుద్ధం సమయంలో కూడా పాకిస్తాన్ కు చుక్కలు చూపింది. దాదాపు 93,000 మంది పాక్ సైనికులను బందీలుగా పట్టుకున్న ఇండియా యుద్ధం గెలిచిన పాకిస్తాన్ ను ముక్కలు చేసిన పీఓకేను స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేయలేకపోయింది. మొదటి కారణం ఆ యుద్ధం తర్వాత జరిగిన సిమ్లా ఒప్పందం. అప్పటి మన ప్రధాని ఇందిరాగాంధీకి పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ ఆలీ భుట్టో మధ్య జరిగిన ఈ ఒప్పందంలో రెండు దేశాలు లైన్ ఆఫ్ కంట్రోల్ LOCని గౌరవించాలి. ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవాలి. పీఓకేని బలవంతంగా తీసుకోకుండా చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం తీసుకోవాలి. ఇక ఇందిరాగాంధీ దీర్ఘకాలిక శాంతి కోసం ప్రయత్నించి సిమ్లా ఒప్పందానికి తలొగ్గింది. ఇక మరో కారణం పీఓకే సొంతం చేసుకోవాలంటే పాకిస్తాన్ తో మరిన్ని యుద్ధాలు చేయాలి. అప్పటికే పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉన్న అమెరికా, చైనా పాకిస్తాన్ కు మద్దతిస్తుండడం వల్ల ఇందిరా ఆలోచించారు. అంతర్జాతీయ వేదిక మీద ఒక ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న దేశంగా ముద్ర పడరాదనే ఉద్దేశం కూడా ఇందిరాగాంధీకి ఉంది. ఇక యుద్ధం ఇంకా కొనసాగితే ఆర్థికంగా, రాజకీయంగా భారత్ కు నష్టం. ఇక అమెరికా, చైనా నుండి దౌత్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మన మిత్ర దేశమైన రష్యా కూడా శాంతియుత చర్చల ద్వారా పీఓకేను తీసుకోవాలని సూచించడంతో భారత్ వెనుకడుగేసింది. అంతేకాక యునైటెడ్ నేషన్స్ కూడా ఈ విషయంలో భారత్ చర్చల ద్వారా శాంతియుత మార్గంలో పీఓకేను తీసుకోవాలని చెప్పడంతో భారత్ అంతర్జాతీయ సమాజం ముందు బాధ్యతాయుత దేశంగా ఉండాలని ఇందిరాగాంధీ ఆలోచన వల్ల పీఓకేను ఆనాడు తీసుకోలేకపోయాం. ఇక బయట నుండి ఇన్ని కారణాలు ఉండగా అంతర్గతంగా కాశ్మీర్ లో కూడా పీఓకే కోసం పోరాడితే అశాంతి పెరగొచ్చు. పీఓకేలో ప్రజలలో భారత్ లో కలవడం ఇష్టం లేని కొన్ని గ్రూపులు గెరిల్లా యుద్ధాలు చేయొచ్చు. కాబట్టి పీఓకేను కాశ్మీర్ కలపడం అనేది అంత సులభమైన విషయం కాదు. చాలా జటిల సమస్య. అందుకే మన పాలకులు మన దేశానికి భవిష్యత్తుకు ఏది మంచిదో అదే నిర్ణయం తీసుకుంటున్నారు.